పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అంతు లేకుండా పోతుందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఓటేయడానికి సొంత ఊర్లకు వెళ్తున్న వారిని కూడా పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటుతారని తేల్చి చెప్పారు పద్మా దేవేందర్ రెడ్డి. మొదటి విడత ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో 26 సర్పంచ్లను గెలుచుకొని మరి ఏదైతే గ్రామ పంచాయతీల ఎన్నికల్లో విజయదుందుబి మోగించిందో అధికార పార్టీకి ధీటుగా ఎదుర్కొని ఎంత భయభ్రాంతులకు గురి చేసినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీలకు గెలిచి మరి బీఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేట్ గెలిచి కాంగ్రెస్లో పోయినప్పటికీ కూడా మరి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన మెదక్ నియోజకవర్గంలో రెండో విడత ఎన్నికల్లో మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినప్పటికీ కూడా ముఖ్యంగా నిన్న రాత్రి జరిగిన సంఘటనలు దుశ్చర్యలు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులను ఇళ్లలో నిర్బంధించి బయట మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు వంచుతూ ఉంటే పోలీసులు పహారా కాసిన సంఘటనలు నిజాంపేటలో కావచ్చు, కొరిపెల్లో కావచ్చు, కల్వకుంట గ్రామాల్లో జరిగినాయి. ఎంత భయభ్రాంతులకు గురి చేసి అనేక రకాల పోలీసు లాఠీచార్జ్ చేసి చిట్టచేరికి అయ్యప్ప స్వాములను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద గల లాఠీలు ఎత్తిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇది ప్రజాస్వామ్యం. సర్పంచ్ ఎన్నికల్లోనే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించిండ్రు. మరి నిన్న నిజాంపేటలోనూ అయితే బీఆర్ఎస్ నాయకులను ఇళ్లలోకి వెళ్ళి బయటకు రాకుండా బయట తిరగడానికి లేదు, ప్రచారం చేయడానికి లేదని చెప్పి కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలికి కాంగ్రెస్ నాయకులు డబ్బులు వంచే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసింది మరి పోలీసు యంత్రాంగం. కొరువిపల్లిలో అయితే గొడవలైనాయి. హైదరాబాద్ నుండి మల్కాజ్గిరికి వెళ్ళి వచ్చిన కొంతమంది అక్కడ డబ్బులు వంచుతూ ఉంటే పట్టుకొని కేసులు పెట్టమని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళని వదిలేసి బీఆర్ఎస్ నాయకులపై లాఠీ ఎత్తిన ఘనత మరి కాంగ్రెస్ పాలనలో పోలీసులది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినప్పటికీ కూడా ఎక్కడ వెనకకి పోకుండా బీఆర్ఎస్ నాయకులు ధీటుగా ఎదుర్కొని మరి తప్పకుండా మళ్ళీ మెజార్టీ స్థానాలు తప్పకుండా కైవసం చేసుకోబోతా ఉన్నాం. అధికార పార్టీకి ధీటుగా సర్పంచ్లు గెలుస్తూ ఉన్నారు. అధికార పార్టీ ధీటుగా మరి ప్రజలందరూ కూడా మరి మద్దతు ఇస్తూ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.